కొంతమందికి వయసు అయిపోతున్న పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, అటు అమ్మాయి కానీ ఇటు అబ్బాయి కానీ. కొంతమందికి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు కూడా దొంగచాటుగా చేసుకుంటున్నారు. ఇది జాతకానికి సంబంధించిందా? ముమ్మాటికి జాతకానికి సంబంధించింది. జన్మలగ్నం నుంచి సప్తోభావ సబ్లార్డు దిశభావ రాసులైన మిథున, ధనుస్సు, మీనాలతో లింక్ అయ్యి ఉంటే కనుక ఆ మనుషులకి అధిక వివాహాలనే ఉంటాయి. అలాగే సప్తోభావ సబ్లార్డు అనేటువంటి వాడు ఎవరి జాతకంలో అయితే వివాహ స్థానాలైన 2, 7, 11 అతను సిగ్నిఫై చేయకుండా, అంటే కారకుడిగా ఉండకుండా ఉంటాడో, ఎప్పటికీ కారకుడిగా జీవితంలో రాడో అలాంటి వాళ్ళు వివాహం అనేది లేకుండా అయిపోతారు. అలాంటి వాళ్ళే సన్యాసం తీసుకుంటారా? అలాంటి వాళ్ళు సన్యాసం తీసుకుంటారని ఏముంది? అవివాహితులయ్యి ఆజన్మాంతం బ్రహ్మచారులుగా జీవించిన వాళ్ళు ఉన్నారు. అవివాహితులయ్యి ఉండి కూడా స్త్రీ పురుష సంపర్కం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. రకరకాలుగా ఉంటారు. జాతకాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి చెప్పాలి, కానీ అందరినీ ఒకే ఘాటన కట్టే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. అంటే సన్యాసం తీసుకునే వాళ్ళు అందరితో ఒకే రకంగా ఉండదా జాతకం? లేదు కదా. సన్యాసం తీసుకొని కూడా సంసారం చేసిన వాళ్ళ వీడియోలు మనం చూసాంగా కొంతమందివి, ఏమండి? కాబట్టి మనం చెప్పలేం దీన్ని. నిజమైన సన్యాసి కావాలి, సన్యాసి యోగం ఒక వ్యక్తి జాతకంలో ఉంటే ఆ వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనపడి ఉంటాడు. శుక్రుడు బలహీనపడి ఉంటే అతని జీవితంలోకి స్త్రీ అనేటువంటి వ్యక్తే రారు. అతని జీవితంలోకి స్త్రీ అనే వ్యక్తి రారు, శుక్రుడు బలహీనపడి ఉంటే. బలహీనపడకుండా బలంగా ఉంటే అతను సన్యాసైన స్త్రీ వస్తారు. అలాంటి వాళ్ళకి సన్యాసం ఇవ్వకూడదు. సన్యాసం ఇవ్వకూడదంటే ఉత్తరాధికారిగా నియమించేటువంటి అధికారి, సీనియరు సన్యాసి గారు ఎవరైతే ఉంటారో ఆయనకు జ్యోతిష్ శాస్త్రంతో పరిచయం ఉండాలి. పరిచయం ఉంటే ఇటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడు. ఎంటర్టైన్ చేస్తే కనుక యూట్యూబ్లో చూసిన వీడియోలో లాగా తయారవుతుంది.